ఇంత రేతిరికాడే ఎక్కడికెళ్తావు? పొద్దుగూకినంక మొదలైన వాన ఇంకా తగ్గలేదు. దానికి తోడు కరెంటు కూడా లేదు. దారి కనబడక ఏ పురుగో పుట్రో కుడితే ఏంగాను? నా మాటిను, కాసేపైతే తెల్లారుద్ది, అప్పుడెళ్ళొచ్చు. ఆగిపో. ఉరుములతోనూ మెరుపులతోనూ మిరుమిట్లు గొల్పుతున్న ఆకాశాన్ని చూస్తూ చెప్పింది శాంతమ్మ. చూరులో ఉన్న గోనెపట్టాను తీసుకుని తల తడవకుండా చిన్నపాటి గొడుగులాగా చేసుకుంటున్న మల్లేశం ఆమె మాటలకు చిన్నగా నవ్వుతూ నాకు ఊహ తెలిసినప్పటినుంచి ఇదే పని. తాతతో కలిసెళ్లాను. నా తండ్రితో కలిసెళ్లాను. షేలో తిరిగాను. గట్టున నడిశాను. ఇట్టాంటి ఆటుపోటైన్నో తట్టుకున్న నాకు ఇదో లెక్క అన్నాడు. నీకు నవ్వులాటగానే ఉంటది. నువ్వెళ్ళి తిరిగొచ్చేదాకా నా పై పేనాలు పైనే పోతన్నాయి. అయినా రేత్రి పొగులు ఆ మడిసిక్కలో బడి దొర్లడం తప్పితే ఇన్నాళ్ళు సాధించేముంది? ఇకపైన సంపాదించేదేముంది? 3 పూటలు గడవాలంటే 4 కొంపల చుట్టూ అప్పుల కోసం తిరగాల్సి వత్తంది. ఎప్పటినుంచో పట్నంలో ఉన్న కొడుకు రమ్మని పోరుతున్నాడు. ఉన్న కొంచెం భూమి అమ్మేసి ఆడి దగ్గరికెళ్ళి కాలుమీద కాలేసుకుని గడపకుండా కాలుగాలిన పిల్లిలాగా ఇంటికి పొలానికి తిరుగుతూ నువ్వొరగబెట్టేది ఏముందంట? అయినా పండిన పంట తిందురుగాని రమ్మని ఆడు పిలుత్తుంటే పరిగేరుకుని బతుకుతాననే ఓడిని నిన్నే చూత్తన్నా అంది శాంతమ్మ. శాంతమ్మ వంక శాంతంగా నవ్వుతూ చూసిన మల్లేశం పిచ్చిదానా. దూరపు కుండలెప్పుడూ నున్నగానే ఉంటాయి. పరిగెత్తి ఎల్లామంటే బొక్కబోర్లా పడతాము. నేనేమన్నా పోటీ కోసం పరిగెత్తన్నానా? గెలవడానికి. గుప్పెడు తిండిగింజలు పండించుకుంటున్నాను. భూమ్మీద ఆధారపడేవోడికి ఆశ ఉండాలిగాని అత్యాశ ఉండగూడదు. పోరాటం చేయాలి గాని ఆరాటం ఉండగూడదే. అయినా నా మట్టుకు నాకు పొలంగట్టు చుట్టూ తిరుగుతూ చేలో నడుస్తుంటే మా అమ్మానాన్నతో ఊసులు చెప్తూ ఆడుకున్నట్టుంటుంది. గాలికి మొక్కలూగినప్పుడల్లా ఏరా అయ్యా బాగున్నావా అంటూ కన్నోళ్ళు పలకరించినట్టుగా ఉంటుంది. అయినా మనం కన్నోడు రమ్మన్నాడని మనల్ని కన్నోల్ని ఇడిసిపెట్టి ఎళ్తే ఆ పాపం ఊరికే పోదు అన్నాడు బయటికి నడుస్తూ. ఈ చాదత్తానికేమీ తక్కువలేదు. కొంచెం కదిపితే సాలు. మా తాత, మా నాన్న అంటా ఇంత పొడుగు కథలు చెప్తావు. పెద్దేదో జమీందారులైనట్టు. నేను కాపరానికొచ్చినప్పటి నుంచి అదే తూర్పారబోత. గట్టిగింజలన్నీ అప్పులోళ్ళ బొడ్లోకి, తాలుగింజలన్నీ పండించినోళ్ళ నోట్లోకి. షేలో పుట్టిన మొక్కలు షేలోనే చచ్చినట్టు. నాకు తెలవడా మీ వ్యవసాయం గురించి? ఇదిగో ఈ టార్సిలైటు తీసుకెళ్ళు అంది నవ్వుతూ శాంతమ్మ. కొడుకు మీద బెమ తిరిగిందా అన్నాడు టార్చిలైట్ అందుకుంటూ మల్లేశం. 50 దాటిన శాంతమ్మ ముఖంపైన ముడతలు మెరుపుల వెలుతురులో కొత్తగా కనిపిస్తున్నాయి. సూత్రాల బరువులేని పసుపుతాడు వెనక్కిపోయి మెడకేదో తాడు బిగించినట్లుగా ఉంది. నిద్రలో చెదిరిన కుంకుమబొట్టు ముఖమంతా పరుచుకుని మందారపువ్వు రేఖలు అక్కడక్కడా అతికించినట్లుగా ఉంది. వసారాదాటి లోపలికి వస్తున్న ఈదురుగాలికి చెదిరిన జుట్టంతా తెరచాప పరిచినట్టుగా ఉంది. మాట్లాడుతున్నప్పుడు మాటలకు దరువేసినట్లుగా వినిపిస్తున్న చేతికున్న మట్టిగాజుల చప్పుడు తప్ప కాసేపు ఇద్దరి మధ్య మాటల్లేవు. కాసేపయ్యాక శాన్నాలైపోయింది చూసి. ఎట్టున్నారో? కొట్టినా తిట్టినా కొడుకుని మించిన ఆదరువు ఎవరుంటారు? అంది. భార్యవంక జాలిగానూ విభ్రాంతిగానూ చూశాడు మల్లేశం. పెళ్లైన దగ్గర్నుంచి ఇంటిపనితోనూ పొలం పనితోనూ అలసిపోయినట్లుగా కళ్ళు భారంగా కనిపించాయి. సుఖంగా 4 రోజులు కూర్చుని తిన్న దాఖలాలు లేవు. దానికి తోడు అప్పులు, తిప్పలు, ఆకలిదప్పులు. అన్ని పరిస్థితుల్లోనూ కట్టించుకున్న తాళిబొట్టుకు విలువిచ్చింది. గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తుంది. గట్టిగా పంట పండితే చిన్న బంగారం నగ చేయించడానికి అవకాశమే కుదరట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక రంపి, బురద. రోజురోజుకు తాను ఊబిలోకి దిగిపోతూ తనతో ఉన్నవాళ్లను కూడా అందులోకి లాగడమే తప్ప బయటపడింది లేదు. పడతామో లేదో కూడా తెలియదు. భూమైనా, భార్యైనా నమ్ముకున్నదాన్ని తెంపుకోవడానికి నిమిషం పట్టదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఆలోచనలు చెదపురుగుల్లా తినేస్తున్నాయి. పేడపురుగుల్లా అంతరంగంలోకి చొచ్చుకు వెళ్లి నరాల్ని మెలిపెడుతున్నాయి. తల విదిలించుకుంటూ భార్యను చూసి కొడుకు గురించి తలుచుకుంటే చిన్నపిల్లలాగా అయిపోతావు. నీ పట్ల ఎంత దురమార్గంగా ప్రవర్తించినా ఇట్టే మర్సిపోతావు. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లల కోసం ఏదో ఒక త్యాగం చేత్తోనే ఉండాలి. పిల్లల్ని కంటం కష్టం, పెంచడం కష్టం, చదివించడం కష్టం, ఒకింటోడిని చేయడం కష్టం. ఆ తర్వాత మన తలరాత బాగుంటే కొన్నాళ్ళు సుఖపడతాం, లేదంటే బతికినన్నాళ్ళు చత్తా బతుకుతాం. ఆలోచిత్తా కూచుంటే మనేదితో మంచం పట్టడం తప్ప లేచి తిరిగే దారి కనబడద్దు చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. భర్త వెళ్లిన వైపు చూస్తూ వసారాలో ఉన్న గుంజకు ఆనుకుని కూర్చుండిపోయింది రాజమ్మ. ఆమె దేహమంతా లోలోపల తెగి ప్రవహిస్తున్న దుఃఖ ప్రవాహానికి వణికిపోసాగింది. నిద్రలో లేచిరావడం వల్ల కళ్ళు ఉబ్బినట్లుగా అనిపిస్తూ అన్నాయి. ఆకాశం ఉరిమినప్పుడల్లా గుండెలు అదిరిపడుతున్నాయి. మెరుపులు మెరిసినప్పుడల్లా అలసిపోయిన ముఖంలోని అలసట కనిపించసాగింది. ఎన్ని నోములు నోచిందో, ఎన్ని పూజలు చేసిందో కొడుకు కోసం. లేకలేక పుట్టిన కొడుకును చూసుకుని లోకాన్నంతా మరిచిపోయింది.
వాడి ఆలనలో అన్నీ మర్చిపోయింది. ఒక తల్లిగా కొడుకు కోసం ఆరాటపడడం తప్పు కాదు. అయినా చిన్నప్పుడు గుండెల మీద తన్నుతూ ఆడుకున్న కొడుకు పెద్దయ్యాక అదే గుండెల మీద తన్ని వెళ్ళిపోతే తలుచుకోకుండా ఎలా ఉండగలదు? గుండె ఆగిపోతే తప్ప కొడుకు జ్ఞాపకాలు ఆగవు. ఈ దేహం మట్టిలో కలిస్తే తప్ప మనసును పట్టి పీడించే కన్నపేగు విషాదం విడిచిపెట్టదు. ఈ కన్ను శాశ్వతంగా నిద్రపోతే తప్ప కలవరింతలు ఆగవు. అయినా పిల్లల సుఖాన్ని మించిన పరమానందం తల్లిదండ్రులకి ఏముంటుంది? ఎక్కడున్నా పిల్లాపాపలతో సుఖంగా ఉండాలి అనుకుని మనసులోనే ఆశీర్వదించి స్థిమితపడింది. ఏరా అయ్యా, తెల్లారకముందే ఎల్తన్నావు? సీకట్లో జాగ్రత్తగా ఎల్లు. రోడ్డు పక్కనున్న గుడిసె ముందు కూర్చుని చుట్ట కాలుస్తూ పిలుస్తున్న గురవయ్య తాతను చూసి ఆగిపోయాడు మల్లేశం. రాత్రంతా కురుస్తూనే ఉన్న వానికి రోడ్డేదో వాకిలేదో తెలియకుండా ఉంది. మన బతుకులన్నీ పుణ్యం పుట్టెడు, పురుగులు తట్టెడు. నిన్ను చూత్తంటే నీ తాతతో వ్యవసాయం చేసిన రోజులు గుర్తొత్తన్నాయి. నీకులాగే పొద్దత్తమానం పొలమని పలవరించేవోడు. పొలంలోనే చిన్న గుడిసేసుకుని కొన్నిసార్లు అక్కడే పడుకునేవోడు. విషపురుగు కుట్టి పొడుకున్నోడిని పొడుకున్నట్టే కాలం గేలమేసి లాక్కుపోయింది. ఒక్కోసారి అనిపిత్తా ఉంటది, అంత ఎగిరెగిరి వ్యవసాయం చేసి ఉండే ఇంటికి కంతలు ఏసుకునే బట్టకి అతుకులు తప్ప ఇన్నేళ్లల్లో బావుకున్నదేముందని అన్నాడు గురవయ్య పొగను నోట్లోనుంచి వాకిట్లోకి వదులుతూ. గురవయ్య తాతవంక బాధగా చూశాడు మల్లేశం. మొలకి గోచి తలకి కండవా చుట్టుకున్నాడు. బుడ్డిదీపం వెలుతురు అతని కళ్లమీద పడి గోళీల్లా మెరుస్తున్నాయి. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న 80 దాటిన దేహం ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు నిద్రలేస్తాడో తెలియదు. ఎప్పుడూ గుమ్మన్ముందు కూర్చుని చుట్ట తాగుతూనే ఉంటాడు. భార్య పోయాక మరీ ఒంటరితనంతో దిగులుతో ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు. ఒకరి కోసం ఎదురుచూడడు, ఒకరి గురించి ఆలోచించడు. ఎదురుచూసినా వచ్చి పలకరించి వెళ్లడానికి పిల్లల్లేరు. బంధువులు అనుకున్న వాళ్లు కూడా ఎప్పుడో తప్ప ఆయన వాకిట్లో అడుగుపెట్టరు. 4 గింజలు ఉడికిన తర్వాత వార్చిన గంజిలోనే ఉల్లిపాయో పచ్చిమిరపకాయో నంజుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. తిన్న తర్వాత తనకు తెలిసిన పద్యమో పాటో పాడుకుంటూ రోజు గడిపేస్తాడు. ఏవో చేత్తాం తాత, 4 వేళ్లు నోట్లోకెళ్లాలంటే కట్టపడకపోతే ఎట్టా? నువ్వంటే ఒక్కడివే, నాకలా కాదుగా. పండినా పండకపోయినా పొలాన్ని సాగు చేయకుండా వదిలేయడమంటే పిల్లోడ్ని కని రోడ్డున పడేయడమే. ఏదో బెమ, కొడుకు చూత్తాడని, పొలం పండి ఆకలి తీర్చుతుందని అన్నాడు తాత చేతిని నొక్కుతూ. మల్లేశం స్పర్శకి తాత దేహం కదిలిపోయింది. గుంటలు పడిన బొగ్గుల్ని చీల్చుకుంటూ నవ్వు బయటికి రావాలని విశ్వప్రయత్నం చేస్తోంది. సగానికి పైగా ఊడిపోయిన పళ్లలోనుంచి గాలితో కూడిన శబ్దాలు తప్ప నవ్వుతున్నట్లుగా అనిపించట్లేదు. బలవంతంగా ప్రయత్నం చేస్తూ నవ్వుతున్నట్లుగా దేహాన్నంతా కదిలిస్తూ. అంతేలేరా, ఆకలైనప్పుడు, బాధ కలిగినప్పుడు సుట్ట ఎలిగించి 4 పీకులు లాగితే అన్నీ మర్సిపోతాను. నాకీ సుట్ట వ్యసనం, నీకు ఆ పొలం వ్యసనం. ఈ మానాలంటే మనం పోవాలంతే అన్నాడు గురవయ్య తాత. ఏమీ మాట్లాడకుండా రోడ్డుమీద పడుతున్న వానను చూస్తూ కూర్చున్నాడు మల్లేశం. కుడిచేతితో మల్లేశం భుజం మీద తట్టి ఎడమచేత్తో నోట్లో చుట్ట బయటికి తీసి పొగవదిలిన గురవయ్య పెద్దగా నవ్వుతూ మన గొడవ వదిలేయి. నిన్న ఊళ్ళోకి రామనాథం వచ్చాడంటగా. ఎప్పుడో చిన్నప్పుడు ఊరుదిలి ఎల్లినోడు ఇన్నేళ్ల తర్వాత డాబుగా కారేసుకుని వచ్చాడు. పట్నంలో ఏదో ఇత్తనాల వ్యాపారం చేత్తాడంట. బాగా సంపాయించాడు. మన కర్మ కాకపోతే ఇన్నేళ్ల నుంచి భూమిలో పడి దొర్లుతుంటే రాని లాభాలన్నీ ఇత్తనాలమ్మితే ఎట్టా వచ్చినయ్యో తెలవటల్లేదు. వ్యవసాయం కంటే వ్యాపారమే బాగున్నట్టుంది. పొగ ఎదురుగాలికి ముఖానికి కొట్టి ఉక్కిరిబిక్కిరయి పెద్దగా దగ్గసాగాడు గురవయ్య తాత. పక్కన కూర్చున్న మల్లేశం పైకిలేచి గురవయ్య తాత తలమీద కొట్టి ఇట్టా తాగి ఏదోనాడు తెలవకుండానే పోయేటట్టున్నావు. ఇన్నేళ్ల నుంచి తాగుతున్నావు, ఇప్పుడైనా మానొచ్చుగా అని. మళ్లీ కాసేపయ్యాక వ్యవసాయం చేసేవోడు గానుగెద్దులా కష్టపడాలి. మాయామరమం తెలియదు, మాట మార్చడం కుదరదు. వ్యాపారం చేసేవోళ్ళు అట్టా కాదుగా. బుర్రలో ఉన్న గుజ్జంతా ఎదుటోడి బుర్రలోకి ఎక్కించాలి, అల్లని నమ్మించాలి, సరుకు కొనిపించాలి. మనం మట్టిని నమ్ముకున్నోళ్ళం కాబట్టి బతికినన్నాలు మట్టిలోనే పడి దొర్లుతుంటాం. ఆళ్ళు మారాజులు, మెదడ్ని నమ్ముకున్నోళ్ళు కాబట్టి మేడల్లో ఉంటారు. వ్యవసాయం చేయడం మన కర్మ కాదు తాత, ధర్మం. అయినా చేనుచేసి చెడలేదు, చెడ్డచేసి బతకలేదని ఊరికే అన్నార్భా అని చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. వెళ్తున్న మల్లేశాన్ని చూస్తూ తాత పెదాలు విచ్చుకుని కళ్ళు మూతలు పడ్డాయి. ఏటికేతం బట్టి ఏయిపుట్లు పండించి గంజిలో మెతుకరగరన్నా. ఆగుతూ గురవయ్య తాత తొర్రిపళ్లల్లో నుంచి తోసుకుంటూ వస్తున్న పాట వింటూ ముందుకు నడిచాడు మల్లేశం. నిద్రలో నడిచినట్లుగా ముందుకెళ్తున్నాడు మల్లేశం. అలవాటైన దారే అయినా వానవల్ల గుంటెక్కడో మెరకెక్కడో తెలియకుండా అడుగులు పడుతున్నాయి. మెరక ఉందనుకుని అడుగేసి ముందుకు తూలుతున్నాడు. గుంట ఉందనుకుని దాటబోయి పట్టుతప్పుతున్నాడు. తల
వీపు తడవకుండా కప్పుకున్న గోనెసంచి గొడుగు గాలికి ఎరిగిపోకుండా రెండు చివర్లను చేతితో గట్టిగా లాగిపట్టుకోవడం వల్ల వేళ్లు నొప్పిపెడుతున్నాయి. చిన్న బజారు, పెద్ద బజారు దాటి మెయిను రోడ్డు మీదకి వచ్చేశాడు. ఆ రోడ్డు దాటి కొంచెం ముందుకెళ్తే అటూ ఇటూ పొలాలు, రోడ్డుమీద తప్ప అడుగు పక్కన పడుతుంటే కాలినిండా బురద అంటుకుంటోంది. బొటనవేలికేదో తగిలినట్లుగా నొప్పి పుట్టసాగింది. మోకాలి కిందనుంచి పాదాల వరకు ఏదో ముళ్లకంచె గీరుకున్నట్లుగా అనిపించసాగింది. దేన్నీ పట్టించుకునే స్థితిలో లేడు మల్లేశం. పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలాగా, తదేకంగా ఆపరేషన్ చేస్తున్న డాక్టరులాగా, పరిసరాలను పట్టించుకోకుండా ధ్యానముద్రలో ఉన్న మునిలాగా అతని దృష్టంతా చేను చుట్టూనే తిరగసాగింది. ఇంటికి వచ్చే ఈ పంటమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ పంటను చూపించి ఎంతోమంది దగ్గర అప్పులు చేశాడు. చేబదులు తీసుకున్నాడు. వాళ్ల అప్పులు తీర్చగా ఏమైనా మిగిలితే ఏదో చేయాలని ఆశపడ్డాడు. కాని పరిస్థితి చూస్తుంటే ఆకాశమంతా అమావాస్య కమ్ముకున్నట్లుగా మారిపోయింది. దూరంగా కనిపిస్తున్న పొలాన్ని చూస్తూ గట్టుమీద నడవసాగాడు మల్లేశం. గట్టుకు రెండువైపులా ఉన్న చేలన్నీ మోకాల్లోతు నీళ్లల్లో మునిగిపోయి కనిపించసాగాయి. ఒక నెలలో చేతికి రావాల్సిన వరికంకులన్నీ కుప్పలు కుప్పలుగా బిగించి కట్టినట్లు వాలిపోయి నీళ్లల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. తన చేనసలే పల్లంలో ఉంది. పంట మొత్తం నీళ్లల్లో మునకలేస్తూ ఉండుంటుంది అనుకున్న మల్లేశం వణుకుతున్న కాళ్లతోనే చేలో ప్రవేశించాడు. గుండె బద్దలైంది. చేలో దిగి వెర్రిగా అరుస్తూ ఆ చివరనుంచి ఈ చివరి వరకూ నడిచాడు. పడిపోయిన వరిపైరును చేత్తో పట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కంకుల బరువుకు మళ్లీ నీళ్లలోనే వాలిపోతున్న పంటను చూసి మల్లేశం ప్రాణం సోలిపోయింది. కనీసం కొంత నీరైనా బయటికి పోతే ఎంతో కొంత పంట మిగులుతుందనే ఆశతో చేలో ఒక మూలకు వెళ్లి గట్టు తెగ్గొట్టాడు. మెరక పల్లం కలగలిసి ఉండడం వల్ల నీళ్లు కొద్దికొద్దిగా వెళ్లసాగాయి. కొద్దికొద్దిగా వెళ్తున్న నీళ్లను చూస్తూ మనసు బరువుగా అయిపోయింది. అయినా తన వెర్రిగాని అలా ఎంతసేపు చేయగలడు? జరిగేది జరక్క మానదు. నష్టమో కష్టమో అడుగు ముందుకేశాక ఆలోచించకూడదు. పొలం వంక చూస్తూ గట్టుమీద కూర్చున్నాడు. అప్పుల కొండలతో పాటు దిగులు బరువును మోయాలంటే ఇబ్బందిగానే ఉంది. తనలో తానే మాట్లాడుకుంటూ తనకి తనే ధైర్యం చెప్పుకోసాగాడు. వాన ఉధృతి తగ్గింది. కళ్లముందు మసకమసగ్గా వెలుగురేఖలు పరుచుకుంటున్నాయి. పైకి లేచి ఒకసారి పొలం వంక చూశాడు. 10 లంకణాలు చేశాక నిలబడే ఓపిక లేనట్లుగా ఎటుపడితే అటు పడిపోయిన రోగిలా కనిపించింది పొలం. భుజాన తుండుగుడ్డతో ముఖం తుడుచుకుని ఇంటికి బయల్దేరాడు. దారంతా వరద, బురద. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా ఎక్కడో ఒకచోట బురదలో కూరుకుపోతున్న కాళ్లను చూసి, వ్యవసాయం ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి మిగిలేది బురదేనన్న మాట అనుకుని నవ్వుకున్నాడు. దారిపక్కనున్న చేతిపంపు దగ్గర కాళ్ల కంటిన మట్టిని శుభ్రంగా కడుక్కుని ఇంటిదారి పట్టాడు. రోజంతా కురిసిన వానకి పల్లెంతా కకావికలంగా కనిపించింది. ఎక్కడెక్కడి చెత్తా కొట్టుకొచ్చి దారంతా పరుచుకుని ఉంది. గాలికి విరిగిన చెట్టుకొమ్మలను నరికి పక్కకి లాగుతున్నారు పల్లెవాళ్లు. వాటిని చూస్తూ తన గలీలోకి వెళ్లబోతున్న మల్లేశం బాబాయ్, ఒకడుగు ఇటేసి వెళ్ళు అన్న మాటతో ఆగిపోయి మాట వినిపించిన వైపు తిరిగాడు. రామమందిరం అరుగుమీద వెలిగిపోతూ కూర్చున్న రామనాథం కనిపించాడు. నలగని బట్టలతో, అన్ని వేళ్లకు బంగారు ఉంగరాలతో, మెడలో లావుపాటి గొలుసుతో వ్యాపార మెళకువల్ని ఔపోసన పట్టిన మహాసామ్రాజ్యంలా ఉన్నాడు. చేతిలోని కర్రపుల్లతో నేలమీద రాస్తూ కొంతమంది, చుట్టపీకలు చుట్టుకుంటూ మరికొంతమంది అతని ముందు 10 మంది దాకా కూర్చుని కనిపించారు. అటువైపు నడిచి అక్కడున్న వాళ్లతో కూర్చున్నాడు మల్లేశం. ఇదివరకటిలాగా వ్యవసాయం లాభసాటిగా లేదు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకపోయినా అదే కూలి అన్నట్టుగా రోజులు మారిపోయాయి. ఎప్పుడు వానొస్తుందో, పంట మునుగుతుందో కూడా తెలియకుండా ఉంది. పోయినసారి తెచ్చిన విత్తనాల్లో ఎక్కడో పొరపాటు జరిగింది. ఎప్పుడూ ఇచ్చేవాడే కదా అని తీసుకుంటే నకిలీవి అంటగట్టాడు. వాటివల్ల లాభం ఎక్కువగా లేకపోయినా నష్టం మాత్రం రాదు. అందుకే ఈసారి వాడి దగ్గర కాకుండా వేరేవాడి దగ్గర మెట్టపంటకు అవసరమయ్యే విత్తనాలు తెచ్చాను. కనీసం మాగాణిలో వచ్చే నష్టాన్ని కొంతవరకు మెట్టలోనైనా పూడ్చుకుంటారని. అసలు కొన్ని చోట్ల వ్యవసాయం లాభసాటిగా లేదని వచ్చిన రేటుకి పొలాలు అమ్మేసి ఆ డబ్బుల్ని బ్యాంకులో దాచుకుని కాలుమీద కాలేసుకుని కూర్చుంటున్నారు చాలామంది. చెప్పుకుపోతున్న రామనాథం వంక దిగులుగా, భయంగా చూశాడు మల్లేశం. తన దిశ మార్చుకుని ఒక్కోసారి ఒక్కో ప్రాంతాన్ని కబళించే తుఫాను లక్షణాలు కనిపించాయి రామనాథంలో. తమంత తామే పంటలు వేసి కావాలని బురదలో కూరుకుపోతున్నారో, తెలిసిన వాళ్లు తమ వ్యాపారాన్ని లాభసాటిగా చేసుకోవడానికి తమను బురదలోకి లాగుతున్నారో కొంచెం కొంచెంగా అర్థమైంది మల్లేశానికి. విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, మందులు కల్తీ. అసలు రైతు బతుకే నకిలీగా మారిపోయింది. పేదరికంతో అడుగు ముందుకు పడదు. అప్పులిచ్చిన వాళ్లతో నిరంతరం సతమతం, సంఘర్షణ. రైతు బతుకే బయటికి రాలేని ఊబిలాగా మారిపోయింది. ఒప్పుకుంటారన్న ధీమాతో వేలి ఉంగరాల్ని అటూ ఇటూ తిప్పుకుంటూ కనిపించాడు రామనాథం.
చుట్టూ కూర్చున్న అందర్నీ ఒకసారి చూసి, రామనాథమా, వరిషేలో మిగిలిన బురద చాలదా బాబూ, మెట్టషేలో మట్టికూడా ఒంటికి పూసుకోవాలా అన్నాడు. అందరూ మల్లేశం వైపు అయోమయంగా చూశారు. రామనాథం విస్తుబోయాడు. ప్రాణం తీస్తుందని తెలిసిన విషజంతువుల్ని కూడా పెంచుతూనో పూజిస్తూనో ఉన్న జనాలున్నంత కాలం తనలాంటి వాళ్లకు ఇబ్బంది లేదనుకున్నాడు. తను చెప్పే మాటలకు తలాడిస్తూ తోకూపుకుంటూ వచ్చే రైతులంతా అమాయక గొర్రెలనుకున్నాడు. కాని కళ్లముందు దృశ్యం అతనిలో ఏవో అనుమానాలను రేకెత్తించసాగింది. మాట్లాడుతున్న మల్లేశం వంక విస్తుబోయి చూడసాగాడు. బాబూ, ఇత్తనం చెడిందని వ్యవసాయం వదులుకుంటామా? పెత్తనం సాగలేదని పాడె బిగించుకుంటామా? 4 గడ్డిపరకలెత్తే ఆవు పాలిత్తంది, 4 ఎంగిలి మెతుకులెత్తే కుక్క విశ్వాసం చూపిత్తంది. మనిషేంటో బాబూ, పక్కనే ఉండి డొక్కల్లో పొడుత్తాడు, పాలుతాగి రొమ్ము గుద్దుతాడు, తిన్న ఇంటి వాసాలు లెక్కేత్తాడు. ఎండకీ వానకీ పనికిరాని మా ఇల్లు వాకిల్లు చూడండి, అంటుకుపోతున్న మా కడుపులు చూడండి, రేత్రి పొగులు రెక్కలు ముక్కలు చేసుకుంటే మాకు మిగిలేది తాలుగింజలు, ఎండుగడ్డే బాబూ. ఒక్కోసారి ఆ ఎండుగడ్డిని కూడా అప్పుల కోసం అమ్ముకుంటున్నాం. మాటలు చెప్పి మాయజేసే మీలాంటోళ్ళున్న చోట వ్యవసాయం చేసేవోళ్ళంతా తూర్పారబోతకి ఎగిరిపోయే తెలుగింజలే బాబూ, తాలుగింజలే. ఇంటిదారి పట్టాడు మల్లేశం. కూర్చున్న అందరిలోనూ ఏదో ఆలోచన మొదలయింది.